వెల్కమ్ టు టీవీ4 భారత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో మా ప్రభుత్వం సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు మల్లికాంబ మనో వికాస కేంద్రం పిల్లలందరూ విచ్చేసి గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లికాంబ మనో వికాస కేంద్రం పిల్లలకు ఎమ్మెల్యే నాగరాజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి బుక్స్, పెన్స్, పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికాంబ మనో వికాస కేంద్రం ఫౌండర్ లీలా, వారి సిబ్బంది, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి స్థానిక గవరపాలెం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు మధ్య కేక్ కటింగ్ చేశారు. అనంతరం మల్లా సురేంద్ర మాట్లాడుతూ ముందుగా కూటమి నాయకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 2024 ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి మంచి తీర్పు ఇచ్చారని, మనకు మంచి రోజులు వచ్చాయని, ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అన్నారు. కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2024 సంవత్సరం మా కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచి తీర్పిచ్చారు. మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వరి గారు కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఈ 2024 సంవత్సరం మా అందరికీ కూడా ఎంతో తీపి జ్ఞాపకం. 2025 కూడా మరి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చెందుతారని, ముఖ్యంగా మా అనకాపల్లిలో మా శాసనసభ్యులు కొంతల రామకృష్ణ గారు కానీ, మా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కానీ, మా ఇన్ఛార్జ్ గోవింద్ గారు కానీ, వారి నాయకత్వంలో అనకాపల్లి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందించలో మరి కొత్త సంవత్సరంలో మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ 2024లో
ఆంధ్రప్రదేశ్ గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు నేను కొత్త సంవత్సరం ద్వారా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అంతా కూడా మరి తెలుగుదేశం పార్టీతో నడుస్తుంది. మరి నేను గౌరవ జాతి నాయకుడిగా గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా ప్రతి గౌరవ కులస్తుడికి అందుబాటులో ఉంటూ ఒక గౌరవులకే కాదు మిగతా అందరు కులస్తులకు కూడా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రేమించుకుంటూ నాకు చేతనైనంత సహాయం వాళ్ళకి అందిస్తానని మరి కొత్త సంవత్సరంలో మీరందరూ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మా అనకాపల్లి ఎలవేలిపోయిన నూకాంబ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కొత్త సంవత్సరం మరి అందరికీ కూడా సంతోషం కలిగించాలని, ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ రెండు ఉంటే మరి అన్నీ బాగుంటాయి. కాబట్టి దయచేసి కొత్త సంవత్సరంలో అందరూ ఎటువంటి దేశాలు లేకుండా అసూయ దేశాలు లేకుండా మంచి జీవితంతో గడపాలని మనస్ఫూర్తిగా నేను ఆంధ్రప్రదేశ్ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రమాదం ఎక్కడ జరిగితే అక్కడ మేముంటాం. వారిని ప్రమాదం నుంచి కాపాడమే మా లక్ష్యం. ప్రజాశక్తి మా సమస్యగా ముందుకు సాగుతున్నాం. 108 చిన్నపిల్లల వాహనదారులు అంటున్నారు. నేటి ఉదయం గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఎలుకంటి అజితకు మగబిడ్డ జన్మించగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెలయ తక్కువగా ఉండటం వల్ల నవజాత శిశువును హన్మకొండ 108 నియోటెనల్ అంబులెన్స్లో ఇన్స్క్యూబేటర్ ఆక్సిజన్ అంబు బ్యాగ్ సహాయంతో ఆక్సిజన్ అందిస్తూ ఎంజీఎంలోని చిన్నపిల్లల వార్డుకు 108 ఈఎంటీ ఇమ్రాన్ ఖాన్, పిలోట్ కోటలింగంలు తరలించారు. ఎంజీఎంలో చికిత్స నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే జగన్మోహిని అవతారం గాంధీనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకత. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాల్లో ఈ నెల రోజులు స్వామివారు భక్తులకు దశావతారాలలో దర్శనమిస్తారు. అందులో భాగంగా గాంధీనగరం అంజయ్య కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి ధ్రువమూర్తికే జగన్మోహిని అవతారంలో మంగళవారం దేవస్థాన ప్రధాన అర్చకులు రేజేటి గోపాలాచార్యులు అలియాస్ చక్రవర్తి అలంకరించారు. చక్రవర్తి మాట్లాడుతూ స్వామివారు అవతారాలలో అందరికీ తెలిసినవి 10 అవతారాలు అని, కానీ ఆ నారాయణుని అవతారాలు 21 అన్నారు. అందులో అందరికీ తెలిసినవి ఈ 10 అన్నారు. దేవ దానవులు మందర పర్వతం చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని దానవులకు అందకుండా దేవతలకు నారాయణుడు జగన్మోహిని అవతారంలో పంచడమే ఈ జగన్మోహిని అవతారం విశిష్టత అన్నారు. అయితే ధనుర్మాసంలో తిరుమలలో మలయప్ప స్వామికి ఈ అలంకారం చేస్తారని తెలిపారు. మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగే విధంగా ధ్రువమూర్తికే ఈ అవతారాన్ని అలంకరించామని తెలిపారు. స్వామివారికి గోదాదేవి తరపున అక్కడ తిరుమలలో సారె అందజేస్తామని అన్నారు. ఇక్కడ మహిళలు ఈ 3 రోజులు స్వామి అమ్మవారి అవతారం ఉండటం వలన పసుపు కుంకుమలు చీర సారెలతో అమ్మవారిని పూజిస్తారని అన్నారు. ఈ మహదవకాశం కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. మహిళలు భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామి కృపా కటాక్ష వీక్షణలు పొందగలరని తెలిపారు. ఈ 3 రోజులు దేవస్థానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. స్వామి శ్రీయప్పతి నారాయణమూర్తి కొత్త సృష్టి ప్రారంభించడం కోసం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే గీతలో మనకి బోధించినట్టుగా శ్రీయప్పతి శ్రీమన్నారాయణమూర్తి దుష్టుల్ని సంహరించడం కోసం, శిష్టుల్ని రక్షించడం కోసం ప్రతి యుగంలోని అవతారాలు దాలుస్తానని చెప్పాడు. అట్లాగే స్వామి ఎత్తినటువంటి అవతారాలు 21 అవతారం. ఈ 21 అవతారాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అవతారం జగన్మోహిని అవతారం. ఈ అవతారం క్షీర సముద్రాన్ని చిలికినట్లయితే యుగాంతములో ఈ యుగములో కావలసినటువంటి కొత్త సృష్టికి కావలసినటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఆవిర్భవించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి వారు సెలవు ఇస్తారు. దాన్ని మేరకు దేవతలు రాక్షసులు కూడా క్షీర సముద్రాన్ని చిలకడానికి సిద్ధపడతారు. క్షీర సముద్రాన్ని చిలకడానికి మందరగిరి పర్వతాన్ని కవంగా చేసి వాసుకి అనేటువంటి సర్పరాజుని దాని చుట్టి తాడుగా చేసి ఆ క్షీర సముద్రాన్ని చిలుకుతారు. ఆ క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు ఆ క్షీర సముద్రంలో నుంచి దివ్యమైనటువంటి వస్తువులు కల్పవృక్షము, కామధేనువు, అలాగే మహాలక్ష్మి, అమృత కలస, అలాహలము, ఇలా అన్ని రకాలైనటువంటి దివ్యమైనటువంటి వస్తువులు
ఆవిర్భవిస్తాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఈ అమృత కలశ. అమృత కలశ ఎవరైతే పుచ్చుకుంటారో వారికి చిరంజీవులుగా ఉంటారని సెలవు ఇస్తారు. అందుచేత దేవతలు రాక్షసులు కూడా వాసుకి అనేటువంటి సర్పరాజుతో ఆ అమృత కలశను ఉద్భవించేటువంటి క్షీరసాగర మదనం చేసి అమృత కలశను ఉద్భవింపజేస్తారు. ఎవరైతే పుచ్చుకుంటారో వారు చిరంజీవులుగా ఉంటారని చెప్పినందువలన ఇద్దరు కూడా పోటీ పడతారు. అందుచేత ఇద్దరు కూడా ఒక ఉద్యానవనంలోనికి వెళ్ళి కూర్చుంటారు. దానికి శ్రీమన్నారాయణమూర్తి వారు దివ్యమైనటువంటి అందమైనటువంటి పురుషుల్ని కూడా మోహించేటువంటి పుంసాన్ మోహన రూపాయ, పురుషుల్ని కూడా మోహించేటువంటి అందగాడిగా స్త్రీ రూపాన్ని దాల్చిన వాడే యవ్వనముగా నడుచుకుంటూ స్వామి విహరిస్తూ ఆ అమృత కలశ పట్టుకుని వస్తాడు. దేవతలందరికీ కూడా అమృతాన్ని, ఆ రాక్షసులందరికీ కూడా ఆలాహలాన్ని ఇచ్చి ఆ దేవతల్ని రక్షించినటువంటి అవతారం జగన్మోహిని అవతారం. ఈ జగన్మోహిని అవతారం మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో 5వ రోజు మలయప్ప స్వామికి ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. మన దేవస్థానంలో, రాష్ట్రంలో మరలా మన దేవస్థానంలో 2వ స్థానంలో ఉన్నాం. మనం ద్రవమూర్తికి లోపల ఉన్నటువంటి ఏదైతే ప్రధాన మూర్తి ఉందో ఆ ద్రవమూర్తికి అలంకారం చేస్తాం. స్వామి 3 రోజుల పాటు ఈ జగన్మోహిని అవతారంలో అలంకరించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే మరి విల్లిపుత్తూరు నుంచి స్వామివారికి అమ్మవారే ఆ గోదాదేవి ప్రత్యేకంగా సారి పంపిస్తారు, పసుపు కుంకాలు అన్నీ కూడా. అదేవిధంగా మన దేవస్థానంలో కూడా అనాదిగా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా స్వామివారికి భక్తులందరూ కూడా ఈ 3 రోజులు పసుపు కుంకాలు సమర్పించుకున్నటువంటి మహర్భాగ్యం కనుక అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేస్తూ స్వామివారిని దర్శిస్తున్నారు. ఈ జగన్మోహిని అలంకార అవతారంలో ఉన్నటువంటి స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఈ 3 రోజులు కూడా జగన్మోహిని అవతారోత్సవాలని చెప్పి విశేషమైనటువంటి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంకాలం వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. కనుక భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం చంద్రబాబు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ తీసుకొచ్చిన దుర్మార్గమైన జీవోలు రద్దు చేశాం. జగన్ వేసిన చెత్త పన్ను, మత్స్యకారుల పొట్టగొట్టిన 217 జీవో అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశాం. మేము వస్తానే చెత్త పన్ను తీసేశాం. చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్నులు పట్టణాల్లో చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. అవంతా కూడా తీస్తున్నాం. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు నేను చెప్పిన దాని ప్రకారం 10% మద్యం షాపుల్లో వాళ్ళకి కేటాయించాం. అర్చకుల జీతాలు 15,000 పెంచాం 10,000 నుంచి. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. చిన్న చిన్న దేవాలయాల్లో దీపారాధన కూడా బాధలుంటే దీప నైవేద్యం కోసం 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వేద విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. గత పాలకులు మీరు చూస్తే కడాన మీరు ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి 6 నెలలు సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాదు. 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారు. ఆ అప్పు కట్టి ఈరోజు 48 గంటల్లో మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నా. అవసరమైతే రైస్ మిల్లు వేసిన వెంటనే మీరు ఇంటికి పోకుండా నేరుగా బ్యాంకుకు పోయి మీరు డబ్బులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, టెక్నాలజీ ఉపయోగించుకుందాం, మీలో కూడా చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడికక్కడ సమర్థవంతమైన పాలన ద్వారా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సుపరిపాలనతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంకో పక్కన మైక్రో ఇరిగేషన్ కానీ, ఇంకో పక్క ఆధునికమైన పనిముట్లు ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. మోడర్నైజేషన్ అగ్రికల్చర్లో తీసుకొస్తాం. కడాన డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ రైతులు కష్టపడాల్సిన పని లేదు, తెలివిగా కష్టపడాలి. హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంతవరకు మీ పొలంలో తెగులుందంటే మీరు మామూలుగా చూసి లేకుంటే మీ మందుల షాప్ కూడా చెప్తే చేసేవాళ్ళు. అట్లా కాకుండా మీ ఫోన్లోనే మీ పొలంలో తెగులుందా లేదో చూసి తెగులుగాని ఉందని మీకు అనుమానం వస్తే డ్రోన్ రమ్మంటే ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసే విధంగా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రాష్ట్ర రైతాంగం. దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారు. దాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2025 క్యాలెండర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేత కేటీఆర్ కేక్ కట్ చేయించారు. తెలంగాణ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్తే
గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్కు విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది, కోరుకుంటున్నది ఒకటే. పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచి జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో 2025 నూతన సంవత్సర సంబరాలను జరిపి కేకును కట్ చేస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం టీబీఏ అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి గడ్డం కేశవమూర్తి, ఉపాధ్యక్షుడు పోరిక విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమ్మడపల్లి రాజు, షటిల్ కోచ్ కూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్రీడాకారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం మన హన్మకొండ షటిల్ క్రీడాకారులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, విజయాలను దేవుడు కల్పించాలని కోరుచు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మనం మొదలెడుతున్నాం. ఈ సంవత్సరం మొత్తం మన క్రీడాకారులు అందరికీ కూడా ఆ దేవుడు అష్ట ఆరోగ్యాలు కల్పించాలని, ఐశ్వర్యాలు కల్పించాలని చెప్పి మీరందరూ ఎంచుకున్న మార్గంలో మీ వ్యాపారాల్లో, మీ వృత్తిలో, మీ ఉద్యోగ ధర్మాల్లో అన్నింటిలో కూడా మరి ముందంజలో ఉండాలని చెప్పి నిత్యం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా, ఆనందంగా విరాజిల్లాలని చెప్పి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఈ సంవత్సరం ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మనం తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పక్షాన మనం ఈరోజు నూతన సంవత్సర కేకును కట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనందరం కూడా మరి షటిల్ క్రీడల్లో నిమగ్నమైన ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరంలో ఎక్కడ క్రీడలు జరిగినా అక్కడ క్రీడల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలుగా నిలబడాలని చెప్పి మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ పక్షానికి పేరు తీసుకురావడానికి మీరు అందరూ కృషి జరగాలని చెప్పి, కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో మా ప్రభుత్వం, సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.